మూర్ఛిల్లితే ఒక్క రాత్రిలో సంజీవని పర్వతాన్నే పెకలించి తీసుకొచ్చిన ధీశాలి హనుమంతుడు. సముద్రాన్ని లంఘించి సీతామాత జాడను ఘడియల వ్యవధిలో సాధించిన మేధోగుణ సంపన్నుడు హనుమంతుడు. సీతామాత అన్వేషణ బాధ్యతలు కపివీరులందరూ తనపై పెట్టినప్పుడు సీతామాతను అన్వేషణకు చేపట్టిన దీక్షే హనుమత్తు దీక్ష అని ఇప్పుడు చాలామంది చేసే దైవ దీక్షలకు హనుమత్తు దీక్షే మూలం అని పురాణ పెద్దలు చెబుతున్నారు. కఠోర దీక్ష చేపట్టి హనుమంతుడు సీతామాతను లంకలో అశోకవనం కింద కనుగొని స్వామి అంగుళీయాన్ని మాతకు ఇచ్చి అమ్మ సమాచారాన్ని శ్రీరామచంద్ర ప్రభువుకు తెలియజేశాడు. అసలు రామరావణ యుద్ధ రచన చేసిందే హనుమంతుడు. లంకా విజయంలో అణువణువున హనుమ పాత్ర ఉందని పురాణ పెద్దలు తెలియజేస్తున్నారు. మార్గశిరం శుక్లపక్ష త్రయోదశి హనుమత్ వ్రత పర్వదినాన హనుమత్ వ్రతాలు ఆచరిస్తే సమస్త కష్టాలు తొలగి సర్వాభీష్టాలు నెరవేరుతాయని ధార్మిక గురువులు ఆధ్యాత్మికవేత్తలు తెలియజేస్తున్నారు. హనుమత్ వ్రత దీక్షలు ఆచరించి శుభ ఫలితాలు పొందినట్టు ఎందరో భక్తులు తెలియజేస్తున్నారు. నదీ తీరాల్లో రామాలయాలు, ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఈ వ్రత దీక్షను చేపడతారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిన దీక్షా దినాలు పాటిస్తారు. కొన్ని ప్రాంతాల్లో మండల దీక్షలుగా 40 రోజుల పాటు ఈ దీక్ష చేపడతారు. ఈ వ్రతాన్ని ప్రతి ఏటా నిర్వహిస్తూ ఈ రీతిన 13 ఏళ్ల పాటు దీన్ని చేస్తే హనుమత్ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని పురాణ పెద్దలు, ధార్మిక గురువులు చెబుతున్నారు. హనుమంతునికి సంబంధించి 3 పర్వదినాలను ప్రముఖంగా చెబుతారు. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రత పర్వదినం కాగా వైశాఖ బహుళ దశమిని హనుమత్ జయంతిగా చెబుతారు. జ్యేష్ఠ శుద్ధ దశమిని హనుమత్ కళ్యాణ మహోత్సవంగా తెలియజేస్తారు. కొన్ని ప్రాంతాల్లో హనుమత్తు విజయోత్సవాలు, శ్రీరామనవమి వేడుకల అనంతరం హనుమత్తు జయంతిని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైనా హనుమంతునికి సంబంధించిన ఏ పర్వదినాన్నైనా భక్తి శ్రద్ధలతో పాటిస్తే శత్రుజయం కలగడమే కాక సర్వశుభాలు సిద్ధిస్తాయని పురాణ పెద్దలు చెబుతున్నారు.